హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఒక రౌడీ కనిష్కను ఎత్తుకొని వెళ్తూ ఉంటే, ఒరే వదిలిపెట్టరా, నన్ను వదిలిపెట్టు అని చెప్పి కనిష్క గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అటుగా వెళ్తున్న సిద్ధు కనిష్కను చూసి, కనిష్కలా ఉందే అని మనసులో అనుకొని కనిష్క వెనకే వెళ్తూ ఉంటాడు. ప్లీజ్ రా, నన్ను వదిలిపెట్టరా అని కనిష్క ఆ రౌడీని కోరుతూ ఉంటుంది. ఇక సిద్ధు కనిష్క కనిష్క అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. సిద్ధు మాటను కనిష్క విని, సిద్ధు నా ట్రాప్లో పడిపోయినట్టే ఇక అని మనసులో అనుకుంటుంది. ఒరే మెల్లగా వెళ్ళరా, సిద్ధు మన వెనకే వస్తున్నాడు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. సరే మేడం అని రౌడీ చెప్తూ ఉంటాడు. ఇక సిద్ధు కనిష్క కనిష్క అని చెప్పి చాలా స్పీడ్గా వెళ్ళి, రేయ్ ఎవడ్రా నువ్వు, కనిష్కను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని చెప్పి రౌడీని అడుగుతూ ఉంటాడు. సిద్ధు ప్లీజ్ సిద్ధు, నన్ను కాపాడు సిద్ధు, వీడెవడో దొంగ విధవా నన్ను ఎత్తుకెళ్ళిపోతున్నాడు అని కనిష్క ఏడుస్తూ ఉంటుంది. రేయ్ మర్యాదగా కనిష్కను వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని సిద్ధు అంటూ ఉంటే, అబ్బా అంత దూరం నుంచి ఎత్తుకొని వస్తుంది, వదిలిపెట్టి వెళ్ళిపోవడానికా, నువ్వే అరవకుండా వెళ్ళిపో అని రౌడీ సిద్ధును అంటూ ఉంటాడు. మర్యాదగా చెప్తుంటే నీకు అర్థం కావట్లేదురా అని చెప్పి సిద్ధు ఆ రౌడీని కొడతాడు. ఇక రౌడీ కూడా ఒకసారి సిద్ధును కొడతాడు. దాంతో సిద్ధు వెళ్ళి కింద పడిపోతాడు. సిద్ధు అని చెప్పి కనిష్క పరిగెత్తుకుంటూ వెళ్తుంది. సిద్ధు నీకేం కాలేదు కదా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో సిద్ధు, ఈ రౌడీ నిన్ను చంపేసేలా ఉన్నాడు అని కనిష్క అంటూ ఉంటే, నువ్వు అడ్డు తప్పుకో, వాడి సంగతి నేను చూస్తాను అని సిద్ధు ఆ రౌడీని బాగా కొడుతూ ఉంటాడు. రౌడీకి రక్తం వస్తూ ఉంటుంది. ఇక దాంతో రౌడీ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. సిద్ధు నీకేం కాలేదు కదా అని కనిష్క సిద్ధు దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటే, నాకేం కాలేదు కనిష్క, అసలు వాడెవడు నిన్నెందుకు ఎత్తుకెళ్ళిపోతున్నాడు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఏముంది సిద్ధు, ఒంటరి ఆడపిల్ల రోడ్డు మీద కనిపిస్తే ఎవరైనా ఊరుకుంటారా అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. నువ్వు ఒంటరి ఆడపిల్లవేంటి, మీ నాన్న మునుస్వామి గురించి తెలిసిన వాళ్ళెవరూ కూడా నీ జోలికి రారు కదా అని సిద్ధు అంటూ ఉంటాడు. మా నాన్న మునుస్వామే కాదనట్లేదు, కానీ నేను మా నాన్న దగ్గర ఉన్నప్పుడే నాకు సేఫ్టీ కదా సిద్ధు, నేను మా నాన్నను కాదని ఇంట్లో నుంచి వచ్చేసాను అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. మీ నాన్నను కాదని ఇంట్లో నుంచి వచ్చేసావా అని సిద్ధు అంటూ ఉంటే, అవును సిద్ధు, అందుకే మా డాడీ ఈ రౌడీని పంపించినట్టున్నాడు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. అంత అవసరం ఏమొచ్చింది కనిష్క అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. మా డాడీ నాకు పెళ్లి సంబంధం చూస్తున్నారు సిద్ధు, ఆ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, బలవంతంగా నా మెడలో అతనితో తాళి కట్టించాలని చూస్తున్నారు, అందుకు నేను ఒప్పుకోకపోయేసరికి నన్ను కిడ్నాప్ చేసి నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. కూతురికి ఇష్టం లేని పెళ్లి ఆ మునుస్వామి ఎలా చేస్తాడు అని సిద్ధు అంటూ ఉంటాడు. అవును కదా సిద్ధు, నువ్వు ఆలోచించినట్టుగా మా డాడీ ఆలోచించలేకపోతున్నాడు సిద్ధు అని కనిష్క చెప్తూ ఉంటుంది. సరే పద కనిష్క, మీ డాడీకి వివరంగా చెప్పి నేను మీ డాడీ దగ్గర దిగబెట్టొస్తాను అని సిద్ధు అంటూ ఉంటే, వద్దు సిద్ధు, నేను అక్కడికి వెళ్తే మా డాడీ ఎలాగైనా సరే నా మెడలో బలవంతంగా తాళి కట్టిస్తారు, ఆ తరువాత అతనితో కలిసి కాపురం చేయలేక నేను చచ్చిపోవలసి వస్తుంది, నా చావు కోరుకుంటే నన్ను మా డాడీ దగ్గరే వదిలిపెట్టిరా సిద్ధు అని కనిష్క చెప్తూ ఉంటుంది. వద్దులే కనిష్క, కొన్ని రోజులు మీ డాడీకి దూరంగా ఉంటేనే నీ విలువ మీ డాడీకి తెలిసి వస్తుంది, నిన్నే వెతుక్కుంటూ వస్తారు, మరి అప్పటి వరకు ఎక్కడుంటావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు, రిలేటివ్స్ ఇంటికి వెళ్దామంటే రిలేటివ్స్ కూడా మా డాడీకే సపోర్ట్ చేస్తారు, నీకు అభ్యంతరం లేకపోతే నన్ను మీ ఇంటికి తీసుకెళ్తావా సిద్ధు అని కనిష్క అడుగుతూ ఉంటుంది. మా ఇంటికా అని సిద్ధు అంటూ ఉంటే, సరేలే సిద్ధు, నా చావు నేను చేస్తానులే, నీకు కూడా నన్ను తీసుకెళ్ళటం ఇష్టం లేదనుకుంటా అని కనిష్క అంటూ ఉంటే, అలాంటిదేం లేదు కనిష్క, నువ్వు మా ఇంట్లో ఎన్ని రోజులైనా ఉండొచ్చు, ఇన్ని రోజులు ఉన్నావు, ఎవరైనా నీకు అబ్జెక్షన్ చెప్పారా ఏంటి, నువ్వు ఎప్పుడైనా ఆ ఇంటికి రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని సిద్ధు చెప్తూ ఉంటే, థ్యాంక్ యూ సిద్ధు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. సరే పద కనిష్క, ఇంటికి వెళ్దాం అని సిద్ధు కనిష్కను తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటాడు. మునుస్వామి ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. కనిష్క మునుస్వామి వైపు చూసి, ప్లాన్ సక్సెస్ డాడీ అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది. ఇక మరోవైపు జాను ఇంటి ముందు ముగ్గు పెడుతూ ఉంటుంది. ఎంత వీలైతే అంత తొందరగా నేను ఇక్కడి నుంచి దుబాయ్కి వెళ్ళిపోవాలి, అజయ్ నా కోసం సిటీ అంతా గాలిస్తున్నాడు, ఏదో ఒక రోజు విశ్వ వాళ్ళ ఇంటికి కూడా వస్తాడు, నేను ఇక్కడే ఉన్నానని తెలిస్తే విశ్వ వాళ్ళ అమ్మ నాన్నలను చంపటానికి కూడా వెనకాడడు, అంతటి దుర్మార్గుడు అజయ్, తొందరగా నేను ఇక్కడి నుంచి బయటపడాలి అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది. అదే సమయంలో ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది. కారులో నుంచి విశ్వ దిగుతూ ఉంటాడు. ఇదేంటి విశ్వ ఇక్కడికి వచ్చాడు,
అది కూడా సడన్గా. ఇప్పుడు నేను విశ్వ కంట పడితే ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి జాను కంగారు పడుతూ ముగ్గుని అక్కడే వదిలిపెట్టేసి టెన్షన్ పడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక విశ్వ ఇంట్లోకి వస్తూ, అమ్మ ముగ్గు చాలా బాగా వేసిందే, ఇంత పెద్ద ముగ్గులు అమ్మకు వచ్చా అని విశ్వ మనసులో అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళి అమ్మా అమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఎక్కడ కూడా విశ్వకి వాళ్ళమ్మ కనిపించకపోవడంతో అక్కడే హాల్లో విజేంద్ర వర్మ కూర్చొని ఉంటాడు. రారా విశ్వ, ఇప్పుడేనా రావటం అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవును నానా, ఇప్పుడే వచ్చాను అని విశ్వ విజేంద్ర వర్మతో మాట్లాడుతూ ఉంటాడు. నానా, మీ ఆరోగ్యం ఎలా ఉంది, మళ్ళీ చెకప్కి వెళ్ళొచ్చారా అని విశ్వ అడుగుతూ ఉంటే, వెళ్ళొచ్చానురా, అంతా బాగానే ఉంది అని విజేంద్ర వర్మ చెప్తూ ఉంటాడు. ఇక అలా విజయేంద్ర వర్మతో మాట్లాడుతూ ఉండగా ఎవరు వచ్చింది అని చెప్పి విశ్వ వాళ్ళ తాతయ్య అడుగుతూ ఉంటే, నేనే తాతయ్య అని విశ్వ చెప్తూ ఉంటే, విశ్వనా అని చెప్పి విశ్వ వాళ్ళ తాతయ్య అడుగుతూ ఉంటే, అవును తాతయ్య, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని విశ్వ వాళ్ళ తాతయ్య దగ్గరకు వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. బాగానే ఉంది విశ్వ, నువ్వెలా చదువుతున్నావు అని వాళ్ళ తాతయ్య అడుగుతూ ఉంటాడు. నేను బాగానే చదువుతున్నాను అని విశ్వ చెప్తూ ఉంటాడు. మరి ఇప్పుడు సడన్గా ఎందుకు వచ్చావు అని విశ్వ వాళ్ళ తాతయ్య అడుగుతూ ఉంటే, నన్ను రమ్మని ఫోన్ చేశారు కదా, అందుకే వచ్చాను అని విశ్వ అడుగుతూ ఉంటాడు. నిన్ను రమ్మని ఎవరు ఫోన్ చేశారు అని వాళ్ళ తాతయ్య అడుగుతూ ఉంటే, అమ్మ ఫోన్ చేసింది అని విశ్వ చెప్తూ ఉంటే, అయితే మీ అమ్మనే అడుగు ఎందుకు రమ్మని ఫోన్ చేసిందో అని విశ్వకి వాళ్ళ తాతయ్య చెప్తూ ఉంటే, అమ్మా అమ్మ అని చెప్పి విశ్వ కిచెన్లోకి వెళ్తాడు. ఓరి దేవుడా, విశ్వ ఇటువైపే వస్తున్నాడు, నన్ను చూసేస్తాడేమో అని జాను కంగారు పడుతూ విశ్వకి కనిపించకుండా ముసుగు వేసుకొని చాటుగా దాక్కుంటుంది. ఇంకా అక్కడ అమ్మ ఉన్నట్టుందే, అమ్మ ఇంత దగ్గరికి వచ్చి పిలిచినా పలకట్లేదేంటి అని చెప్పి విశ్వ జాను దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా, ఒరే విశ్వ, నేను ఇక్కడున్నాన్రా అని చెప్పి త్రివేణి వెనక నుంచి పిలుస్తూ ఉంటుంది. ఇక దాంతో అమ్మా నువ్వు ఇక్కడున్నావా, మరి అక్కడుందెవరు అని విశ్వ అడుగుతూ ఉంటే, అదేరా మీ నాన్నను కాపాడింది ఒక అమ్మాయి అని చెప్పాను కదా, భాను, ఆ భానువే అని చెప్పి విశ్వకి త్రివేణి చెప్తూ ఉంటుంది. ఓ భానునా, భానుగారు మా నాన్నను సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ అని విశ్వ చెప్తూ ఉంటే, ఇట్స్ ఓకే అని చెప్పి భాను చెప్తూ ఉంటుంది. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే అని విశ్వ ఆలోచిస్తూ ఉంటాడు. రారా విశ్వ, నిన్ను చూసిన తర్వాత నా మనసు కాస్త కుదుట పడింది. మీ నాన్నకు సడన్గా అలా జరిగేసరికి నా కాళ్ళు చేతులు ఆడలేదురా అని త్రివేణి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు నాన్నకు బాగానే ఉంది కదమ్మా, కంగారు పడకు అని చెప్పి విశ్వ త్రివేణికి ధైర్యం చెప్తూ ఉంటాడు. విశ్వ ఇక్కడ ఉన్నన్ని రోజులు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే విశ్వ కంట నేను పడతాను. విశ్వ తప్పకుండా నా గురించి నోరు జారైనా ఆ జై ముందు బయట పెట్టేస్తాడు అని చెప్పి జాను మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు సిద్ధు కనిష్కని తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇంకా కనిష్క గుమ్మంలోనే నుంచొని చూస్తూ ఉంటే, కనిష్క అక్కడే నుంచున్నావేంటి, రా లోపలికి అని సిద్ధు అంటూ ఉంటే, సిద్ధు నన్ను లోపలికి రానిస్తారా మీ ఇంట్లో వాళ్ళు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. నిన్ను కాదనేది ఎవరు కనిష్క, రా లోపలికి అని సిద్ధు కనిష్కను తీసుకొని లోపలికి వెళ్తూ ఉండగా, ఆగరా సిద్ధు అని చెప్పి బసవరాజు గట్టిగా అరుస్తాడు. ఇంకా దాంతో ఏమైంది నాన్న అని సిద్ధు అంటూ ఉంటాడు. కనిష్కను ఎందుకు ఇక్కడికి తీసుకొస్తున్నావురా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. నానా అది అది అని సిద్ధు అంటూ ఉంటే, ఈ కనిష్క ఆ మునుస్వామి కూతుర్రా, ఆ మునుస్వామి నాకు ఎంపీ సీట్ ఇప్పిస్తానని నన్ను మోసం చేశాడ్రా, అలాంటి వాడి కూతురు మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని బసవరాజు అంటూ ఉంటాడు. నానా కనిష్కకు కూడా ఆ మునుస్వామి అంటే పడకే మన ఇంటికి వచ్చింది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. కనిష్కకు మునుస్వామికి పడట్లేదా, ఎందుకురా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. కనిష్కకు ఇష్టం లేకుండా ఆ మునుస్వామి కనిష్కకు వేరే అతనితో పెళ్లి చేయాలనుకుంటున్నాడంట. ఆ విషయం తెలిసి కనిష్క ఇంట్లో నుంచి పారిపోతుంటే రౌడీలు తరుముతున్నారు నాన్న, కనిష్కను కాపాడి తీసుకొచ్చాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఒరే సిద్ధు, పరాయి ఆడపిల్ల మన ఇంట్లో ఉండటం అంత మంచిది కాదురా, ఇప్పుడిప్పుడే నువ్వు తులసి సంతోషంగా ఉంటున్నారు, ఈ సమయంలో కనిష్కను మన ఇంట్లో ఎందుకురా అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. అది కాదమ్మా అని సిద్ధు అంటూ ఉంటే, నా మనవడు సిద్ధు చెప్పింది కరెక్ట్, కనిష్క ఈ ఇంట్లో ఉండటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కనిష్క ఈ ఇంట్లోనే ఉంటుంది. బసవా నేను చెప్పింది నువ్వు విను అని చెప్పి నీలాంబరి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా నీ ఇష్టం అని బసవరాజు అంటూ ఉంటాడు. కనిష్క లోపలికి రామ్మా అని నీలాంబరి చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ బామ్మగారు అని చెప్పి కనిష్క నీలాంబరిని హగ్ చేసుకుంటుంది. ఇక సిద్ధు, నానా పోస్టర్లు కూడా అన్ని ఏర్పాట్లు చేశాను, కాసేపట్లో పోస్టర్లు మన నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి సిద్ధు బసవరాజుకి చెప్తూ ఉంటాడు. పోస్టర్లో మీ నాన్న ఫోటో బాగా వేపించు సిద్ధు అని చెప్పి
విశాలక్షి చెప్తూ ఉంటే పోస్టర్లో నాన్న ఫోటో ఎందుకు ఉంటుందమ్మా, తులసి ఫోటో కదా ఉండేది అని సిద్ధు అంటూ ఉంటాడు. తులసి ఎమ్మెల్యే టికెట్ని వదులుకుంది సిద్ధు అని విశాలక్షి చెప్తూ ఉంటుంది. తులసి ఎమ్మెల్యే టికెట్ని వదులుకుందా, అదెలా కుదురుతుంది అని సిద్ధు అంటూ ఉంటాడు. తులసి అన్ని వివరంగా చెప్తుందిలే సిద్ధు నీకు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక దాంతో సిద్ధు తులసి తులసి అని చెప్పి తులసి ఉన్న రూమ్లోకి వెళ్తాడు. ఏంటండి ఎందుకు అలా అరుస్తున్నారు అని తులసి అడుగుతూ ఉంటుంది. ఎమ్మెల్యే టికెట్ని వదులుకున్నావని అమ్మా నాన్న చెప్తున్నారు, నిజమేనా అని సిద్ధు అంటూ ఉంటాడు. అవునండి అని తులసి అంటూ ఉంటుంది. అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు తులసి, నువ్వు ఎమ్మెల్యే అవ్వాలి, అప్పుడే ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ సంతోషంగా ఉంటారు అని సిద్ధు చెప్తూ ఉంటే, ఏమండి మేము ఆడవాళ్ళము, ఇంటి బాధ్యతలను పిల్లలను చూసుకుంటే సరిపోతుంది కదండి, ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వాల్సింది మగవాళ్ళండి, మావయ్య మీరు ఉండగా నేను ఎమ్మెల్యే అవ్వటం ఏంటండి అని తులసి అంటూ ఉంటుంది. అది కాదు తులసి, నువ్వు 20 మంది పిల్లల్ని కాపాడావని నిన్ను హైకమాండ్ మెచ్చుకొని నీకు బహుమతిగా ఎమ్మెల్యే సీట్ ఇస్తే దాన్ని నువ్వు కాదంటావా అని సిద్ధు అంటూ ఉంటే, ప్లీజ్ అండి ఈసారికి ఎమ్మెల్యే టికెట్ని మావయ్యకి ఇప్పించాలనుకుంటున్నాను అని తులసి చెప్తూ ఉంటుంది. శభాష్ కోడలా, చాలా చక్కగా చెప్పావు అని బసవరాజు అంటూ ఉంటాడు. నానా మీరు కూడా అందుకు అంగీకరిస్తున్నారా అని సిద్ధు అంటూ ఉంటే, అవునరా సిద్ధు, తులసి నిర్ణయాన్ని నేను కూడా అంగీకరిస్తున్నాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఈసారికి మామయ్యను ఎమ్మెల్యేని కానివ్వండి, మామయ్య ఈ నియోజకవర్గంలో ప్రజలందరినీ కూడా బాగా చూసుకుంటే ఆ తర్వాత ఎంపీ సీటు కూడా కొడతారు, మామయ్య ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా మన కుటుంబానికి గౌరవం దక్కుతుంది కదండి అని తులసి అంటూ ఉంటే, ఏమో తులసి నీ ఇష్టం అని చెప్పి సిద్ధు ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కనిష్క ఒక దగ్గర నుంచొని ఉంటే నీలిమ కనిష్క దగ్గరకు వెళ్ళి, ఎట్టకేలకు ఈ ఇంట్లో అడుగు పెట్టేశావన్నమాట, ఇక నా ఫుల్ సపోర్ట్ నీకే కనిష్క, మన ఇద్దరం కలిసి ఆ తులసిని ఇంటి నుంచి తరిమేద్దాం అని నీలిమ కనిష్కతో చెప్తూ ఉంటుంది. సరే నీలిమక్క, ఈ రోజు నుంచి మన ఇద్దరం ఒకటే, మన ఇద్దరి ఎజెండా ఒకటే, ఆ తులసిని ఇంటి నుంచి బయటకు పంపించడం అని చెప్పి కనిష్క నీలిమతో చెప్తూ ఉంటుంది. అవును మా సిద్ధుకి ఏం చెప్పి ఇంట్లో అడుగు పెట్టావేంటి అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది. ఒక రౌడీని నన్ను ఎత్తుకుపోమ్మని చెప్పాను, వాడు నిజంగానే నన్ను ఎత్తుకుపోయినట్టు నటించాడు, సిద్ధు ఆ సమయంలో అటుగా వస్తున్నాడని తెలిసి ప్లాన్ చేశాను, సిద్ధు ఆ రౌడీ నన్ను వెతికెళ్ళటం చూశాడు, ఆ రౌడీని కొట్టి నన్ను సేవ్ చేశాడు, నన్ను మళ్ళీ మా ఇంటి దగ్గరే దించుతా అన్నాడు, కానీ నేను మా నాన్నతో గొడవ పడ్డానని సిద్ధుకి అబద్ధం చెప్పాను, అలా సిద్ధు నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చాడు అని కనిష్క నీలిమతో చెప్తూ ఉంటుంది. సూపర్ కనిష్క, ఇలా చెప్పానో లేదో భలే అల్లుకుపోయావు, ఇక నుంచి ఆ తులసికి ఈ ఇంట్లో విలువ లేకుండా చెయ్యాలి, ఈ ఇంట్లో విలువ అంటూ ఉంటే నీకు నాకు మాత్రమే ఉండాలి అని చెప్పి నీలిమ కనిష్కతో చెప్తూ ఉంటుంది. ఈ మాటలను సిద్ధు వింటాడు. కనిష్క నువ్వు ప్లాన్ చేసి ఇదంతా చేసావా అని చెప్పి అడుగుతూ ఉంటే, అది సిద్ధు అది అని కనిష్క అంటూ ఉంటే, సిద్ధు కనిష్క చంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి, మోసం చేసి ఈ ఇంట్లో అడుగు పెట్టావు కదా, ఇప్పుడే నిన్ను మెడపట్టి బయటికి గెంటేస్తాను, నువ్వు ఎక్కువ రోజులు ఇక్కడ ఉంటే తులసికి ప్రమాదం అని చెప్పి సిద్ధు కనిష్క మెడపట్టి బయటికి గెంటేస్తూ ఉంటే, ఆగరా సిద్ధు అని చెప్పి నీలంబరి గట్టిగా అరుస్తుంది. నానమ్మ కనిష్క మోసం చేసి ఈ ఇంట్లో అడుగు పెట్టింది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. తులసిని ఈ ఇంటి నుంచి శాశ్వతంగా దూరం చేయాలనుకుంటుంది, అందుకే ఈ ఇంటికి వచ్చానని నీలిమ వదినతో చెప్తుంటే నేను విన్నాను అని చెప్పి సిద్ధు అంటాడు. కనిష్కతో నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు సిద్ధు అని నీలాంబరి చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.